నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ అయినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధికారికంగా వచ్చింది చాలా తక్కువ. అటువంటిది 4 రోజుల క్రితం ఉన్నట్టుండి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రితో తన భేటీ సాధారణంగా జరిగిందేనని, తాను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తూ విజయవాడలో చంద్రబాబును కలిసినట్టు చెప్పినా మీడియా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ భేటీ వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయని భావించారు. ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య జరిగిన చర్చలో కూడా కేంద్రంతో రాష్ట్రం ఘర్షణ వైఖరి అవలంబించకుండా చూడమని చంద్రబాబుకు గవర్నర్ సలహా ఇచ్చినట్టు, దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడే వరకు పోరాటం తప్పదు అని, రాజీ ప్రసక్తి లేదు అని చెప్పినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. చంద్రబాబుతో భేటీ అనంతరం గవర్నర్ హడావిడిగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో తన భేటీ విశేషాలను వివరించబోతున్నట్టు కూడా వార్తలు ప్రసారమయ్యాయి. అయితే నరసింహన్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థను కూడా బాబు టార్గెట్ చేశారు. అక్కడ ఢిల్లీలో గవర్నర్ కు ఇటు ప్రధానమంత్రి, అటు హోంమంత్రి అపాయింట్మెంట్స్ రద్దయ్యాయి. ఆయన్ను ప్రధాని, హోంమంత్రి కలవకపోవటానికి చంద్రబాబు గవర్నర్ మీద అసంతృప్తి వెళ్లగక్కటమే కారణమని ఢిల్లీ వర్గాల కథనం. గవర్నర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీడియాలో ఒక షాకింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే, నరసింహన్ మధ్యలో వ్యక్తిగత సిబ్బందిని, సెక్యూరిటీని వదిలి ఒక 2 గంటలు ఎక్కడికో వెళ్లారట. ఎక్కడికి వెళ్లారు? ప్రధానిని కానీ, హోంమంత్రిని కానీ, మరే ఇతర భాజపా నాయకులని కానీ రహస్యంగా కలిశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.